హలో అండి. నేను మీ నవ్య. వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్. సబ్స్క్రైబ్ మీ. స్పైసీ బిర్యానీ తినాలి అంటే అది మష్రూమ్ బిర్యానీనండి. మష్రూమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే రెసిపీ అర్థం కాదండి. మష్రూమ్‌ని ఇలా పైనున్న లేయర్ తీసి క్లీన్ చేసుకోవాలండి. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసి వాష్ చేసి తీసుకొని పక్కనుంచాలి. జీడిపప్పు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై చేసి తీసుకొని బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ ఆనియన్స్, జీడిపప్పు, 1 టీ స్పూన్ కారం, కసూరి మేతి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలండి. 1 కప్పు కర్డ్ కూడా వేశానండి. అది క్లిప్ మిస్ అయినట్టుంది. కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కనుంచాలండి. హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ 2 టైమ్స్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి వాటర్ వేసి కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ వేసి ఇలా వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఒక నిమ్మకాయ వక్కని వేసుకోవాలండి. ఇలా నిమ్మకాయ వేసుకోవడం వలన బిర్యానీ పొడిగా వస్తుందండి. బిర్యానీ ఎప్పుడు చేసినా ఇలా నిమ్మకాయ వక్క వేయడం మాత్రం మర్చిపోకండి. బిర్యానీ పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా నిమ్మకాయ వక్క వేసుకోండి. చికెన్ బిర్యానీ లాగా కాకుండా మష్రూమ్ బిర్యానీ త్వరగా అవుతుందండి. మష్రూమ్ ముక్కలు త్వరగా ఉడుకుతాయి. ఇలా బియ్యం కుక్ అయ్యే వరకి స్టవ్ పై ఇంకొక గిన్నెని పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పొడువుగా కోసుకున్న 2 పచ్చిమిర్చీస్ వేసుకోవాలండి. బిర్యానీ ఇంగ్రీడియెంట్స్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలని వేసుకోవాలండి. మష్రూమ్ ముక్కలు 5 మినిట్స్‌లో కుక్ అవుతాయండి. చాలా టైం పట్టదు. వీడియోసు చాలా వరకి చూస్తున్నారు గానీ, లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వలన వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయండి. మీరు లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఎన్నో చేసి చూపిస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలా వీడియోస్ వస్తాయండి. రైస్ 70% కుక్ అయ్యాక ఇలా రంధ్రాలున్న గరిటె తీసుకొని వాటర్ లేకుండా రైస్ వేసుకోవాలండి. ఇలా గరిటెతో గానీ రంధ్రాల గిన్నె ఉంటుందండి. ఆ గిన్నెతో వేసుకోవాలండి. వాటర్ పడకుండా ఇలా లేయర్‌గా వేసుకొని కుక్ చేసుకోవడమేనండి. చికెన్ బిర్యానీ కంటే మష్రూమ్ బిర్యానీ చాలా స్పైసీగా ఉంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా రంధ్రాల గిన్నెతో వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. వాటర్ పడకుండా ఉంటాయి. పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకొని చపాతీ పెనంపై పెట్టి పైన బరువు పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్ మష్రూమ్ బిర్యానీ రెడీ అవుతుందండి. కానీ వెంటనే తినకూడదండి. ఒక 10 మినిట్స్ పక్కనుంచితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మీ.